सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय योगेशाय योगधीशाय योगपरायण योगेन्द्र ब्रह्मरूपाय विष्णुरूपाय शिवरूपाय दत्तात्रेय सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय शूलहस्ताय कृपानिधाय जराजन्ममूलविनाशकाय भवपाशमूलविमुक्ताय सर्वरोगहर दत्तात्रेय कर्पूरकान्तिदेहाय वेदशास्त्रपरिज्ञानाय मूर्तित्रयस्वरूपाय दिव्यरूपाय दत्तात्रेय सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय नमो भगवते दत्तात्रेय स्मरणमात्रमुन सन्तुष्टाय ज्ञानप्रदाय चिदानन्दाय महायोगियो अवधूताय सर्वानर्थमु सर्वक्लेशमुलु प्रपन्नार्तिहर सनातना शरणागतुलु दीनार्तुలకు आपदोद्धार नारायण सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय గురువైలలో జనించి దైవం గురువుగా సాక్షాత్కరించిన దత్తాత్రేయుని అవతారం నిరంతరాయం అతి రహస్యము కామక్రోధ మదమాత్సర్యములు దేవదత్తముగా జయించి త్యజించ మనుజులందరకు మనోవికాసం ప్రేరణమే అవతార లక్ష్యం सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय ब्रह्म विष्णु महेश्वरुला त्रिमूर्ति रूपं दत्तात्रेयुडु महाभारतमु रामायणमुन प्रस्तुतिंచిన దైవ స్వరూపుడు అధర్వణ వేద అంశముగా దత్తాత్రేయ ఉపనిషత్తులు మోక్ష సాధనకు ఉపకరించిన శిశురూపునిగా వర్ణితుడు सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय दुष्ट शिक्षण शिष्ट रक्षणకు శ్రీ మహావిష్ణు అవతరణములు విధి నిర్వహణానంతరము పరిసమాప్తమగు శరణములు దత్తాత్రేయుని అవతారం కార్యాచరణం ప్రత్యేకం జ్ఞాన వైరాగ్య ఆధ్యాత్మికముగ మనుజులున్నతే పరమార్థం सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्व
అంబరీషుడను రాజు పూర్వము హరిచింతనము అతిథి సేవలతో ఏకాదశి వ్రతమాచరించగా దూర్వాసుండట కరుదించే. ద్వాదశ తిథికొక గడియ ముందుగా అరుదించిన దూర్వాసుని కొలిచి అనుష్ఠానము పూర్తి చేసుకొని శీఘ్రమే రమ్మని ఆహ్వానించే. సర్వమంత్ర స్వరూపాయ సర్వయంత్ర స్వరూపాయ సర్వతంత్ర స్వరూపాయ సర్వసిద్ధి ప్రదాతాయ. పారణ సమయం మీరుతున్నను మహర్షి ఎంతకు రాకుండుటచే వ్రతభంగమును అతిథి అలక్ష్యము సేయకుండ తీర్థము సేవించెను. తిరిగే తెంచిన దూర్వాసముని విషయము తెలిసి క్రోధము చెంది నానాయోనుల జన్మింతువని అంబరీషునకు శాపము సంగెను. సర్వమంత్ర స్వరూపాయ సర్వయంత్ర స్వరూపాయ సర్వతంత్ర స్వరూపాయ సర్వసిద్ధి ప్రదాతాయ. భీతి చెందిన అంబరీషుడు మహావిష్ణుని శరణు వేడగా శ్రీహరి అంతట సాక్షాత్కరించి భక్తుని రక్షణగా తానిలచే. ముని శాపము వ్యర్థముగానీక హరియే దానిని ప్రతిగ్రహించి అవతారములను ఎత్తి ధాత్రిలో లోకోపకారం గావించే. సర్వమంత్ర స్వరూపాయ సర్వయంత్ర స్వరూపాయ సర్వతంత్ర స్వరూపాయ సర్వసిద్ధి ప్రదాతాయ. అత్రి మహాముని అర్ధాంగి అనసూయ మహాపతివ్రతని సతులతోనున్న త్రిమూర్తుల ముందు నారదుడొక పరి ప్రశంసించెను. అంతట ముగ్గురు దేవేరులను ఈర్ష్య చెంది అనసూయాదేవి పాతివ్రత్యము తగ్గించమని త్రిమూర్తులకు ఆకాంక్ష తెలిపిరి. సర్వమంత్ర స్వరూపాయ సర్వయంత్ర స్వరూపాయ సర్వతంత్ర స్వరూపాయ సర్వసిద్ధి ప్రదాతాయ. త్రిమూర్తులంతట అతిథి వేషమున అత్రి ఆశ్రమముకే తెంచే అనసూయ వారినాహ్వానించి అర్ఘ్యపాదాదులర్పించే. ఆకలిగొన్న అతిథులు తాము ఎంత మాత్రము తాళలేమన వడ్డన కచ్చట సిద్ధము చేసి అనసూయ వారినాహ్వానించే. సర్వమంత్ర స్వరూపాయ సర్వయంత్ర స్వరూపాయ సర్వతంత్ర స్వరూపాయ సర్వసిద్ధి ప్రదాతాయ. అనసూయ కట్టు వస్త్రము విడిచి దిగంబరంగా వడ్డించమని అతిథి రూపమున ఉన్న త్రిమూర్తులు తమ నియమముగా వివరించే. ఆకలిగొన్న అతిథులు మరలిన గృహస్థ పుణ్యము పోవునని నగ్నముగా పురుషుల ఎదుటున్నను పాతివ్రత్యము భంగమని. సర్వ
పరముగా విరోధమైన ధర్మముల నడుమ చిక్కించుటకు చూసిన అతిథులు అసామాన్యులని వారి షరతునకు సమ్మతించినది. అత్రి మహర్షి పాదుకలను తన పతిగా తలచి ఆనతి నడిగి వచ్చిన వారు నా బిడ్డలుగా తలచి వడింతునని తెలిపినది. సర్వమంత్ర స్వరూపాయ సర్వయంత్ర స్వరూపాయ సర్వతంత్ర స్వరూపాయ సర్వసిద్ధి ప్రదాతాయ మహాపతివ్రత అనసూయ మహిమాన్వితమగు సంకల్పముచే వడ్డించుటకై ఏగునంతలో పసిపిల్లలైరి ముగ్గురును. ఆమె భావనను అనుసరించుచు బాలింతవలే స్తన్యముచ్చినది. వెనువెంటనే తను వస్త్రము ధరించి పసిపిల్లలకు స్తన్యమిచ్చినది. సర్వమంత్ర స్వరూపాయ సర్వయంత్ర స్వరూపాయ సర్వతంత్ర స్వరూపాయ సర్వసిద్ధి ప్రదాతాయ అనసూయ తన దివ్య దృష్టితో పసిపాపలు ఆ త్రిమూర్తులేనని గ్రహించి వారిని ఊయల నుంచి జరిగిన కథ జోలగా పాడినది. ఇంతలో అత్రి మహర్షి వచ్చి జరిగిన సంగతి సతి వివరించగా ఊయలనున్న త్రిమూర్తుల జూచి పలు విధంబుల స్తుతించే. సర్వమంత్ర స్వరూపాయ సర్వయంత్ర స్వరూపాయ సర్వతంత్ర స్వరూపాయ సర్వసిద్ధి ప్రదాతాయ అత్రి మహర్షి స్తోత్రము చేయగ త్రిమూర్తులంతా ప్రసన్నతొంది నిజ రూపములతో ప్రత్యక్షమయ్యి కోరిన వరమును ఈయబూనిరి. మనసులోనైన కనని భాగ్యం నీ భక్తి వలన కలిగే దర్శనం నీ అభీష్టము నివేదించమని అత్రి మహర్షనసూయను కోరెను. సర్వమంత్ర స్వరూపాయ సర్వయంత్ర స్వరూపాయ సర్వతంత్ర స్వరూపాయ సర్వసిద్ధి ప్రదాతాయ సృష్టి వికాసమే మీ అభిమతము దానికనుగుణమే బాలల సృష్టి. ముగ్గురు మూర్తులు సుతులుగా పొందే వరమిమ్మని అనసూయ కోరినది. మీ అవతరము లక్ష్యము తీర్చుట నా అభీష్టము అనవిని అత్రియు మా కుమరులుగా పుట్టి మమ్ములను ఉద్ధరించమని కోరినంతటా. సర్వమంత్ర స్వరూపాయ సర్వయంత్ర స్వరూపాయ సర్వతంత్ర స్వరూపాయ సర్వసిద్ధి ప్రదాతాయ అంతట త్రిమూర్తులానందముగా అత్రి మహర్షి కోరిక తీర్చగా వారికి వారు దత్తమిచ్చుకొని రాదంపతుల అభీష్ట సిద్ధిగా త్రిమూర్తులిచ్చిన వరమహిమలతో అత్రి అనసూయ దంపతులింట అవతరించెను దేవదేవుడు మహిమాన్వితుడు దత్తాత్రేయుడు. సర్వ
పరమేశ్వరుడే దత్తాత్రేయుడు సచ్చిదానంద స్వరూపుడు శృతులకు అందని కారణ జన్ముడు పిలిచిన పలికే దేవుడు మానవులందరి అభీష్టములను నెరవేర్చే అవతార పురుషుడు జ్ఞానము యోగము ప్రసాదించగా తలచిన క్షణమున కాచే విభుడు సర్వమంత్ర స్వరూపాయ సర్వయంత్ర స్వరూపాయ సర్వతంత్ర స్వరూపాయ సర్వసిద్ధి ప్రదాతాయ దూర్వాస శాపం ఫలితంగానే పరమేశ్వరుడే దత్తాత్రేయుడే శాశ్వతముగా భూమిపై తిరుగుతూ అనుగ్రహించును భక్తులను సర్వజనులను ఉద్ధరించుటే దత్తావతారం ముఖ్య కార్యము ఆది గురువుగా దత్తాత్రేయుడు నిలుచును భువిలో అనవరతం